వెల్కమ్ టు శశి టీవీ. మినిస్టర్ కొండా సురేఖ అయితే మన కేటీఆర్ గారిపై అయితే కొన్ని కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది. కొన్ని వాక్యాలు అయితే చేయడం జరిగింది. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మందిని బెదిరిస్తున్నాడు. అదేవిధంగా చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేశాడు. చాలామంది విడిపోయారు. భార్యాభర్తలు కానివ్వండి, అంటే మెయిన్ నాగార్జున గారి కొడుకు నాగ చైతన్య, అదేవిధంగా సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ కాదా అంటూ ఇలా కొన్ని కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే దానికి మన సినీ ఇండస్ట్రీ నుంచి యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు అయితే రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. ప్రకాష్ రాజ్ గారు దానికైతే ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళని చిన్న చూప, ఇట్లా కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప అని ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అంటే అసలు ఎందుకు ట్వీట్ చేశాడనేది చూద్దాం. మెయిన్ ఒక వీడియో తీసుకుంటే కనుక ఆ వీడియోలో అసలు కొండా సురేఖ ఏం మాట్లాడింది, అసలు కేటీఆర్ గారికి ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేసింది అనేది ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ కు తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళని కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు. అది ఓపెన్ రహస్యం. చేయడం అనేది పేరు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగచైతన్య సమస్య విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం. సో చూసారు కదా, నాగ చైతన్య సమంత విడిపోయడానికి కారణం కేటీఆర్ అంటూ అలా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అదే విధంగా ఒకరైతే ట్వీట్ కూడా చేయడం అయితే జరిగింది. నవీన గారు, మినిస్టర్ కొండకు సురేఖ సేస్ కేటీఆర్ ఇస్ ద రీజన్ ఫర్ డివోర్స్ ఆఫ్ యాక్టర్ నాగ చైతన్య, అదేవిధంగా యాక్టర్ నాగ చైతన్య అండ్ సమంత అని ఇట్లా ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇట్లా ఎన్నో రకాల ట్వీట్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా కామెంట్స్ కూడా ఇప్పుడు మన కేటీఆర్ గారి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నావు, దీనికి సినీ ఇండస్ట్రీ వాళ్ళకి ఏం లింక్ ఉంది, పొలిటికల్స్ మీరు సినీ ఇండస్ట్రీకి ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది అయితే కామెంట్స్ చేయడం జరుగుతుంది. చాలామంది రియాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఏంటి సిగ్గులేని రాజకీయాలని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారు అయితే ట్వీట్ చేయడం అయితే జరిగింది. చూస్తున్నాం మనము విజువల్స్లో కూడా చూస్తున్నాం. అసలు తను ఏం మాట్లాడింది, దానికి ప్రకాష్ రాజ్ గారు కూడా ఏం రెస్పాండ్ అయ్యాడు అనేది కూడా మనం చూస్తున్నాం. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప అని చేసి మళ్ళీ హ్యాష్‌ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్ అని అయితే పెట్టాడు. అంటే నేను జస్ట్ అడుగుతున్నానని చెప్పేసి ఇలా ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. నిజంగానే తను సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైతే ఇప్పుడు మెయిన్ ఇప్పుడిప్పుడే అందులో కొంచెం తెలుగు యాక్టర్స్ కూడా అయితే వస్తున్నారు. అంటే చాలామంది తెలుగు యాక్టర్స్తో పాటు అదేవిధంగా మన తెలుగు యాక్టర్స్తో పాటు అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచే కాకుండా ముంబై నుంచి ఇట్లా హీరోయిన్స్ అయితే చాలామంది వస్తున్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోయిన్లకైతే ఛాన్స్ వస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు కూడా రావడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా తను ఏమంటుందంటే కేటీఆర్ గారే కావాలని చాలామందికి, ఎంతోమందికి డ్రగ్స్ అలవాటు చేశాడు, ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేశాడు, ఎంతోమందిని విడగొట్టాడు. అదేవిధంగా తనకు భయపడే హీరోయిన్స్ అందరూ తొందర పెళ్లిళ్ళు చేసుకొని సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నారని చెప్పేసి కొండా సురేఖ గారు అయితే కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది. దానికి ప్రకాష్ రాజ్ గారు అయితే ఇలా ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఏంటి సిగ్గు లేదారా, ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప అని ఇలా ట్వీట్ చేసి జస్ట్ ఆస్కింగ్ అనేసి చెప్పేసి ఇట్లా ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే ఇలా అని జస్ట్ ఆస్కింగ్ అంటే నేను జస్ట్ అడుగుతున్నానని చెప్పేసి అలా ట్వీట్ అయితే చేయడం జరిగింది ప్రకాష్ రాజ్ గారు.